చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆదాయంలో వెనుకబడిపోయి అప్పుల్లో మాత్రం బుల్లెట్ వేగంతో ఎలా ముందుకెళ్తుంది అనే విషయాలను గణాంకాలను రెఫర్ చేసుకుంటూ ద ప్రింట్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆంధ్ర ల్యాగ్స్ ఇన్ రెవెన్యూ టార్గెట్స్ వైల్ బారోయింగ్స్ ఓవర్షూట్ బై 114% అనే హెడ్డింగ్ పెట్టి Andhra is lagging behind its budget estimates in terms of revenue, achieving only 61% of the targeted 2.18 lakh crore, while overshooting its borrowing target in excess of 10,000 crore, even as 2 months are left in the fiscal 25-26 according to the call. ఏమంటున్నారు అంటే 2.18 lakh crore రెవెన్యూని టార్గెట్గా పెట్టుకొని కేవలం 61% మాత్రమే రీచ్ అయ్యారు. ఇంకో 2 నెలల టైం మాత్రమే మిగిలింది. అండ్ అదే సమయంలో అప్పుల్లో మాత్రం టార్గెట్ 80,000 కోట్లు పెట్టుకొని జనవరి రాగానే 90,000 కోట్లు రీచ్ అయిపోయారు. ఇక రాబోయే 2 నెలల కాలంలో ఇంకెంత అప్పు చేస్తారో అని చెప్పి రాసుకుంటూ వస్తూ టీడీపీ లీడర్స్ ఆర్ గవర్నమెంట్ అఫీషియల్స్ వర్ నాట్ ఇమీడియట్లీ అవైలబుల్ ఫర్ ఏ కమెంట్. దీని మీద స్పందించడానికి అటు ప్రభుత్వం వైపు నుంచి కానీ టీడీపీ వైపు గారి నుంచి ఎవరు అందుబాటులోకి రాలేదు. ద సౌతర్న్ స్టేట్ హ్యాస్ అచీవ్డ్ 114% ఆఫ్ ఇట్స్ బారోయింగ్ టార్గెట్ విత్ లోన్స్ క్రాసింగ్ 90,000 crore ఎట్ ద ఎండ్ ఆఫ్ జనవరి దిస్ ఇయర్. అప్పులు 100% అంటే 80,000 కోట్లు అనుకున్న చోట జనవరికి 114% అప్పులు చేసేశారు. 90,000 కోట్లు. ఇంకో 2 నెలలు టార్గెట్ ఉంది అకార్డింగ్ టు ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఫిగర్స్ అని. The TDP-led NGA government estimated a borrow nearly 80,000 crore in financial 26. It has already borrowed 90,768 crores according to CAG's monthly indicators for January. Despite setting a revenue target of 2.18 lakh crore, the N. Chandrababu Naidu-led government has managed to earn only 1.33 lakh crore. 2.18 లక్షల రెవెన్యూ టార్గెట్గా పెట్టుకుంటే కేవలం 1.33 లక్షల కోట్ల మాత్రమే, అంటే 61% మాత్రమే టార్గెట్ రీచ్ అయ్యారట. నాకు తెలిసి రోజువారీ ఖర్చులకు కూడా సరిపోదు ఆంధ్రప్రదేశ్ ఆదాయం. మిగతా వాడికి అది పక్కన పెట్టి రోజువారీ ఖర్చులకు కూడా శాలరీసు, పెన్షన్లు, సబ్సిడీలు అవి ఏమైనా ఉంటాయి కదా రోజువారీ ఖర్చులు, వాటికి కూడా సరిపోయేటట్లేదు. టార్గెట్ మాత్రం రెవెన్యూ టార్గెట్ మాత్రం 61% రీచ్ అయ్యారట. అప్పుల టార్గెట్ మాత్రం బుల్లెట్ వేగంతో అంచనాలకు మించి బుల్లెట్ వేగంతో ముందుకెళ్ళిపోతూ ఉన్నారట. కానీ ఇంత క్రిస్టల్ క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, అప్పుల పరిస్థితి కనిపిస్తూ ఉంటే మన వాళ్ళు మాత్రం ఇంక 3వ సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నా కూడా ఇంకా జగన్ను వైసీపీని నిందించుకుంటూనే సినిమా డైలాగులతోనే కాలాలు గడిపేసుకుంటూ ఉంటారు. ఏం చేద్దాం.